ఎవరైనా ఆస్తి పన్ను కట్టకపోతే అధికారులు తాఖీదులు ఇస్తుంటారు. అప్పటికీ లాభం లేకపోతే ఆస్తులు జప్తు చేస్తారు. కానీ ఓ పురపాలక కమిషనర్ మాత్రం స్వయంగా రంగంలోకి దిగి మొండి బకాయిల్ని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. సదరు అధికారి దూకుడు చూసి బకాయిదారులు హడలెత్తిపోతున్నారు. ఈ డప్పుల శబ్దం విని ఇక్కడేదో పండగో పేరంటమో జరుగుతుందనుకోకండి. పరిశీలించి చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ శబ్దం మనకు వినసొంపుగా ఉన్న మహబూబ్ నగర్లోని పన్ను బకాయిదారుల గుండెల్లో మాత్రం గుబులు రేపుతోంది. మహబూబ్ నగర్ పురపాలక సంఘంలో 4 ఏళ్లుగా 7,84,00,000 రూపాయల పన్ను బకాయిలు పేరుకుపోయాయి. పురపాలక కార్యాలయం కరెంటు బిల్లులు కట్టలేని స్థితికి చేరుకుంది. ఈ మధ్య కమిషనర్ గా వచ్చిన యాదగిరిరావు పన్నుల వసూలుకు రంగం సిద్ధం చేశారు. నిర్దిష్ట జాబితా సిద్ధం చేసి ఒక్కొక్కరి వద్దకు వెళ్లి పన్ను కట్టాలని సూచిస్తున్నారు. ఒకరిద్దరు వెంటనే డబ్బులు ఇచ్చేస్తుండగా కొందరు మాత్రం మొండికేస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ డప్పుల హోరు. ఎన్నిసార్లు చెప్పినా వినని వారి సామగ్రిని సిబ్బందితో వచ్చి పట్టుకెళ్లిపోతున్నారు కమిషనర్. చేసేది లేక అక్కడికక్కడే పన్ను కట్టేస్తున్నారు కొంతమంది. 2 రోజుల్లోనే 60 లక్షల రూపాయలు వసూలు కావడం విశేషం. హాఫ్ అమౌంట్ ముందు చేస్తే ఇంకొక హాఫ్ అమౌంట్కి 1 వీక్ 10 డేస్ టైం ఇస్తూ ఉన్నాము. అట్లా కూడా రెస్పాండ్ కానటువంటి వాళ్ళకు మాత్రమే ఇగో ఈ రకంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. తప్పని పరిస్థితుల్లో సీజ్ చేయడం జరుగుతుంది. కాలేజ్ అంటే నేను గతంలో లెక్చరర్గా చేసినటువంటి వ్యక్తినే, నా కాలేజ్ యొక్క పరిస్థితులు నాకు తెలుసు. కానీ తప్పని మూమెంట్లోనే ఈ రకమైనటువంటి యాక్షన్లోకి దిగాల్సి వస్తుంది. ఇట్లాంటి యాజమాన్యాలు ముందుకేస్తే మాత్రం తప్పదని సివియర్గా హెచ్చరిక చేస్తున్నాం. హోటళ్లు, కళాశాలలు, దుకాణ సముదాయాలు, సినిమా థియేటర్లు ఇలా ఎవరు బకాయి ఉన్నా కమిషనర్ వదిలిపెట్టట్లేదు.